నేను ఇంటర్నెట్లో సెక్స్ అడిక్షన్ సిమ్టమ్స్ చూసాను. నాలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయనిపిస్తుంది. ఏ పని చేయడానికి కూడా మనసు రావడం లేదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇంటిమేట్ ఫిజికల్గా కలవాలని అవే ఆలోచనలు వస్తున్నాయి. ఏయ్, నేనేం చెప్తున్నాను నువ్వేం వింటున్నావు? రాధిక, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు ఆకలేస్తుంది, ఫస్ట్ తిందాం. మన ఇద్దరికి ఈరోజు రొమాన్స్ కలిసి జరగకపోతే నాకు నిద్ర పట్టదు. వావ్, దయచేసి నన్ను పడుకోనివ్వు. నీకు పొద్దున్న లేచినప్పటి నుంచి అదే ధ్యాస, ఇంకా వేరే పని లేదా? హా రాధిక, చెప్పు. నన్ను కలవాలని ఎందుకు అనిపించింది? అలా ఏం లేదు, చాలా రోజులు ఇంకా కలిసి అందుకే ఫోన్ చేశాను. ఇంకా ఈరోజు మీటింగ్ కూడా కదా. నేను యాక్చువల్గా ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వు పిలిచాలని వచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఒక పర్సనల్ డౌట్ ఉంది, అది అడుగుదామని పిలిచాను. ఓకే, నువ్వు ఈరోజు ఈ గైనకాలజిస్ట్ డాక్టర్ని గుర్తు చేసుకున్నావంటే నువ్వు పీరియడ్స్ మిస్ అయ్యావా మై డియర్ కొత్త పెళ్లి కుదురా? అలాంటిది ఏం లేదు. నాకు ఒక విషయం చెప్పు, నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నాకు పెళ్ళై 3 years అవుతుంది. ఎందుకు చెప్పు. ఓకే, మీరిద్దరు వారంలో ఎన్నిసార్లు ఇంటిమేట్ అవుతారు? యూ మీన్ సెక్స్? ఎస్. యూ నో వాట్, మా ఆయన అప్పుడప్పుడు బిజీగా ఉంటాడు, సో వారానికి 2 సార్లు కలుస్తాం, అప్పుడప్పుడు 3 సార్లు కూడా కలుస్తాం. కానీ నన్ను ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు? ఐ మీన్ వారానికి 3 సార్లు అవ్వడం నార్మలేనా? దీంట్లో నార్మల్ అబ్నార్మల్ అని ఏమీ ఉండదు, భార్యాభర్తలపై ఆధారపడి ఉంటుంది. నీకు తెలుసా, నేను కొన్నిసార్లు ఎలాంటి కేసులు చూశానంటే వాళ్ళకి కలుసుకోవడానికి నెలలో ఒక్కసారి కూడా టైం ఉండదు. ఇంకొంతమందికి ఆ ఒక్కసారి కలుసుకోవడానికి కూడా టైం ఉండదు. బట్ నువ్వు ఎగ్జాక్ట్లీ నన్ను ఏం అడగాలనుకుంటున్నావు? ఏదైతే అడగాలనుకున్నానో అడిగేశాను. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మేడం, ఈరోజు నాకు అభ్యుభయం రాలేదు, గ్యాస్ క్యాన్సిల్ చూదా. ఆరోగ్యం బాలేదా? ఏమైంది మేడం? సరిగ్గా చెప్పాలంటే మ్యూజిక్ నేర్చుకోవాలి. మేడం, మీ ఆయన ఫీజు మొత్తం కట్టేసారు ఈ నెల, ఇంకా 10 రోజులు ఉంది. మాకు మ్యూజిక్ నేర్చుకోవడమే లేదు, నాకు అవసరం లేదు.
ముందు మీరు వెళ్ళండి. అది కాదు మేడం. ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి. నేను ఇంటర్నెట్లో సెక్స్ అడిక్షన్ సిమ్టమ్స్ చూశాను. నాలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయనిపిస్తుంది. ఏ పని చేయడానికి కూడా మనసు రావడం లేదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇంటిమేట్ ఫిజికల్గా కలవాలని అవే ఆలోచనలు వస్తున్నాను. నేను వద్దనుకున్నా అవే ఆలోచనలు నా మైండ్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. నాకు చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది. చెప్పాలి అంటే నాకు చాలా అసభ్యకరమైన ఆలోచనలు వస్తున్నాయి. నాలో ఏదో ప్రాబ్లం ఉంది. రాధిక, దాని గురించి నువ్వేం పరిశాన్ అవ్వద్దు. నువ్వు ఒంటరిగా లేవు. ఇలాంటి సమస్య బాధపడేవాళ్ళు మిలియన్స్లో ఉన్నారు. నీకు విషయం తెలుసా? సెక్స్ అడిక్షన్ అనేది ఒక రోగం కాదు, అది ఒక మానసికమైన రుగ్మత. మిగతా రోగాల్లాగే ఈ మానసిక రోగానికి కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చాలా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కాంపెయిన్స్ కూడా అవుతున్నాయి. అందులో వెళ్ళి పాల్గొంటే వాళ్ళు నీ సమస్యని అధిగమించడానికి మార్గం చెప్తారు. నేను నా ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. ఆమె ఒక సైకాట్రిస్ట్. ఆమె ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. కృష్ణ, నువ్వు లేనప్పుడు నేను ఎవరిని చూసినా వాళ్ళతో ఇంటిమేట్ అవ్వాలనిపిస్తుంది. యు ఆర్ సెక్స్ అడిక్టెడ్. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంట్లో లేనప్పుడు నాకు తెలియకుండా ఎవడెవడొస్తున్నాడు? ఈ ఇంటికి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? ఎంతమందితో ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యావు? నీలో ఈ లక్షణాలు చూసినప్పుడే అర్థమైంది నీలో ఉన్న వేడి అంత తొందరగా ఆరిపోయేది కాదని. నువ్వు నా విశ్వాసాన్ని కోల్పోయావు. నువ్వు బజార్ ఆడదానివా? తప్పు చేశా. నిన్ను పెళ్లి చేసుకుని ఐ వాంట్ డివోర్స్ రైట్ నౌ. ఐ కాంట్ స్టే విత్ యూ ఇన్ దిస్ హౌస్.
అట్ ఎనీ మోర్. రాధిక, ఏమైంది రాధిక? ఏం ఆలోచిస్తున్నావు? చెప్పే నేను. ఈ మంత్ మనకు 3 days హాలిడేస్ ఉన్నాయి. సో మనం బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేద్దామా? ఊటీకి వెళ్దామా? రాధిక, వింటున్నావా నేనేం మాట్లాడుతున్నాను?